अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन व मन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन अम्मा बाद। సర్వ స్తోత్రాలు అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన పాలకుడైన అల్లాహ్కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఫాతిమా బిన్తె అసద్ రదియల్లాహు అన్హా గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేసిన 4 లేదా 5 సంవత్సరాల తర్వాత మదీనాలో ఒక స్త్రీ మరణించింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడ ఇంటికి పోయారు. శవం తల దగ్గర నిలబడి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఆవిడ అయితే హిజ్రీ శకం 4 లేదా 5వ సంవత్సరంలో ఏ ఆవిడ అయితే చనిపోయారో, మరణించారో, ఆ ఆవిడ ఇంటికి పోయి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ శవం తల దగ్గర నిలబడి ఇలా అన్నారు, హాదిహి ఉమ్మీ బఅద ఉమ్మీ, నా తల్లి తర్వాత ఈమె నా తల్లి. ఓ అల్లా, ఆవిడను క్షమించు, మన్నించు అని ఆవిడ మగ్ఫిరత్ కోసం, క్షమాపణ కోసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేశారు. ఆవిడ రదియల్లాహు అన్హా ఎవరో కాదు, ఆవిడే ఫాతిమా బిన్తె అసద్ రదియల్లాహు అన్హా. ముందు ఆవిడ యొక్క కుటుంబం గురించి తెలుసుకుందాం. ఫాతిమా బిన్తె అసద్ అనే అసద్ కూతురు. ఆ అసద్ ఎవరు? హాషిం కొడుకు. ఫాతిమా బిన్తు అసద్ ఇబ్ను హాషిం. హాషిం ఎవరు? అబ్దుల్ ముత్తలిబ్ కి తండ్రి. అంటే అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం, అసద్ బిన్ హాషిం. అంటే అసద్ మరియు అబ్దుల్ ముత్తలిబ్, మన ప్రవక్త గారి తాత అబ్దుల్ ముత్తలిబ్, అలాగే ఈ అసద్, ఇద్దరు అన్నదమ్ములయ్యారు. అబ్దుల్ ముత్తలిబ్ మన ప్రవక్త గారి తాత, అబ్దుల్ ముత్తలిబ్ కి తమ్ముడు అవుతారు అసద్. ఆ అసద్ కుమార్తె ఫాతిమా రదియల్లాహు అన్హా. మంచి ఉత్తమమైన నడవడిక గలవారు. అందు నిమిత్తం అంటే ఫాతిమా రదియల్లాహు అన్హా నడవడిక, అఖలాఖే కరీమా ఇవన్నీ చూసి అబ్దుల్ ముత్తలిబ్ కోడలిగా చేసుకున్నారు. అంటే తమ్ముని కూతుర్ని కోడలిగా చేసుకున్నారు అబ్దుల్ ముత్తలిబ్. మరి అబ్దుల్ ముత్తలిబ్ కి కోడలు ఫాతిమా.
బింతె అసద్ రదియల్లాహు అన్హా ఏ కొడుకు భార్య? అబూ తాలిబ్ గారి సతీమణి ఫాతిమా. మన ప్రవక్త గారి ప్రియ పినతండ్రి అయిన అబూ తాలిబ్ కి భార్య ఈ ఫాతిమా బింతె అసద్. అబూ తాలిబ్ మరియు ఈ ఫాతిమా బింతె అసద్ కి పుట్టిన సంతానములో ఒకరు తాలిబ్, ఇంకొకరు అఖీల్, జాఫర్, అలీ, ఉమ్మెహాని. వీళ్ళు అబూ తాలిబ్ మరియు ఫాతిమా బింతె అసద్ కి బిడ్డలు. వీరిలో ఇద్దరు షహీదులు అయ్యారు. అంటే ఫాతిమా బింతె అసద్ రదియల్లాహు అన్హా ఉమ్ము షహీదైన్, ఇద్దరి అమరగతులకి తల్లి. ఒకరు ఎవరు? జాఫర్ అత్తయ్యార్ రదియల్లాహు అన్హు. ఆయన ఒక యుద్ధంలో అమరగతులు అయ్యారు, షహీద్ అయ్యారు. అలాగే అలీ రదియల్లాహు తఆలా అన్హు, ఆయన తన ఖిలాఫత్ కాలంలో ఇబ్నే ముల్జిమ్ అనే వ్యక్తి ఆయనకి హత్య చేశాడు. అంటే జాఫర్ రదియల్లాహు అన్హు, అలీ రదియల్లాహు అన్హు వీరిద్దరూ ఫాతిమా బింతె అసద్ యొక్క కుమారులలో వీరిద్దరూ షహీద్ అయ్యారు. అంటే ఉమ్ము షహీదైన్ అనే బిరుదు లేదా అనే ఆ భాగ్యం ఆవిడకు దక్కింది. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే ప్రవక్తగా నియమింపబడ్డారో, ప్రప్రథమంగా అన్నిటికంటే ముందు ఖదీజా రదియల్లాహు అన్హా, ఆ తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు, జైద్ రదియల్లాహు అన్హు, అలీ చిన్న వయసు అలీ రదియల్లాహు అన్హు, అలాగే ప్రవక్త గారి కుమార్తెలు వారందరూ ఇస్లాం స్వీకరించారు. కొన్ని నెలల తర్వాత ఫాతిమా బింతె అసద్ కూడా ఇస్లాం స్వీకరించారు మక్కాలోనే. ఇబ్నే అసీర్ తన పుస్తకం ఉసుదుల్ గాబాలో ఇలా రాశారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి అలీ రదియల్లాహు అన్హుతో పాటు నమాజ్లో ఉన్నారు. అంటే అలీ రదియల్లాహు అన్హు నమాజ్ నిమిత్తం ప్రవక్త గారితో నిలబడ్డారు. అబూ తాలిబ్ గారు జాఫర్తో ఇలా అన్నారు, ఓ జాఫర్, నువ్వు కూడా అలీ పక్కన నిలబడి ప్రార్థించు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాగా. అంటే వాస్తవం ఏమిటంటే అబ్దుల్ ముత్తలిబ్ మరణించిన తర్వాత మన ప్రవక్త గారికి పోషించింది, మంచి చెడు చూసుకునింది అది ఎవరు? అబూ తాలిబ్ మరియు ఫాతిమా బింతె అసద్. ఈ భార్య భర్తలు, పినతండ్రి పిన్ని, చిన్నమ్మ చిన్నాన్న. ఈ అబూ తాలిబ్ మరియు ఫాతిమా బింతె జైద్ వీరిద్దరే మన ప్రవక్త గారికి అమితమైన ప్రేమతో చాలా ఉత్తమమైన రీతిలో ప్రవక్త గారిని పోషించారు, పోషించే బాధ్యత తీసుకున్నారు. అటువంటి ఉదాహరణ ఏ విధంగానైతే అబూ తాలిబ్, ఏ విధంగానైతే ఫాతిమా బింతె జైద్ మన ప్రవక్త గారికి సొంత కొడుకు కాకపోయినా ఏ విధంగానైతే ప్రేమించారో, ఏ విధంగానైతే ప్రేమ కలిగి ఉన్నారో, ఏ విధంగానైతే పోషించారో, ఏ విధంగానైతే ప్రవక్త గారి పట్ల ప్రేమ చూపించారో అటువంటి ఉదాహరణ మనకు చరిత్రలోనే దొరకదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అవతరింపజేసిన ఈ వాక్యానికి వారు మంచి ఉదాహరణ.
ఆ వాక్యం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తౌబాలో ఇలా సెలవిచ్చాడు ఆయత్ 24లో, కుల్ ఇన్ కాన ఆబాఉకుం వ అబ్నాఉకుం వ ఇఖ్వానుకుం వ అజ్వాజుకుం వ అషీరతుకుం వ అమ్వాలున్ ఇక్తరఫ్తుమూహా వ తిజారతున్ తఖ్షౌన కసాదహా వ మసాకిను తర్దౌనహా అహబ్బ ఇలైకుం మినల్లాహి వ రసూలిహి వ జిహాదిన్ ఫీ సబీలిహి ఫతరబ్బసు హత్తా యఅతి అల్లాహు బిఅమ్రి వల్లాహు లా యహ్దిల్ ఖౌమల్ ఫాసిఖీన్. అంటే ఇది మన ప్రవక్త గారికి ఎలా ప్రేమించాలా, ప్రవక్త గారి పట్ల ఎటువంటి ప్రేమ ఉండాలా అనేది అల్లాహ్ దీనికి తెలియజేశాడు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరి సంపదలు కుంటు పడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు, మీకు అల్లాహ్ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో నడిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్ తీసుకువచ్చే తీర్పు అంటే శిక్ష కొరకు ఎదురు చూడండి. అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు. మనిషి ఆస్తి పాస్తులను అయిన వారిని ఎంతో ఇష్టపడతాడు. తన వర్తకములో ఎలాంటి స్తబ్దత ఏర్పడకుండా ఉండాలని తన వాణిజ్య సామగ్రి విక్రయం కాకుండా గిడ్డుంగులలో పడి ఉండరాదని కోరుకుంటాడు. అలాగే తన ఆలుబిడ్డలు, కుటుంబ సభ్యుల రక్షణ, సురక్షితమైన సాధనాలలో వారు సుఖపడాలని కాంక్షిస్తాడు. అలా కోరుకోవటం సహజం కూడా. కానీ ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల గల మక్కువ వల్ల అల్లాహని, ప్రవక్తను విస్మరించినట్లయితే అది అల్లాహ్ దృష్టిలో పాపం, అవిధేయత క్రిందికి వస్తుంది. ఒకసారి ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క ఉదాహరణ మనకందరికీ తెలిసిన విషయమే. తమరు ప్రాణం తప్ప మిగిలిన వస్తువులన్నింటికన్నా ప్రియతములు అన్నారు ఒక సందర్భంలో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రవక్త గారిని. ఓ ప్రవక్త, ఈ ప్రపంచములో ప్రాణం తప్ప అన్నిటికంటే మీరే ప్రియతములు అని అంటే ప్రవక్త గారు ఇచ్చిన సమాధానం ఏమిటి? తన ప్రాణం కన్నా అధికంగా నన్ను ప్రేమించినంత వరకు విశ్వాసి కాజాలరు. ఈ ఉల్లేఖనం బుఖారీలో ఉంది. అంటే సారాంశం ఏమిటంటే మన ప్రవక్త గారికి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి, అభిమానించాలి, విధేయత చూపించాలి. కాకపోతే అబూ తాలిబ్ గారు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు, ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డారు, తన సొంత బిడ్డల కంటే ఎక్కువగా ఇష్టపడేవారు. కాకపోతే హిదాయత్ అనేది అది అల్లాహ్ తరపు నుంచి హిదాయత్ ఆయనకి దొరకలేదు, సన్మార్గ భాగ్యం దక్కలేదు. కాకపోతే అబూ తాలిబ్ భార్య ఫాతిమా బిన్తే అసద్ రదియల్లాహు అన్హా, ఆవిడ మాత్రం ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించక ముందు పూర్వం కూడా ప్రవక్త గారిని అమితంగా ప్రేమించి బాగా చూసుకున్నారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత ఇక్కడ చెప్పే అవసరం లేదు సహాబా మరియు సహాబియాత్ల గురించి. అంటే ఫాతిమా బిన్తే అసద్ రదియల్లాహు అన్హా యొక్క భాగ్యం, అదృష్టం ఏమిటంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాథగా పుట్టారు. పుట్టక ముందే ప్రవక్త గారి తండ్రి అబ్దుల్లా చనిపోయారు. 6 సంవత్సరాల వయసులో అమ్మ మరణించారు. 8 సంవత్సరాల వయసులో తాత మరణించారు. అంటే 8 సంవత్సరాల వయసు నుండి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని ఒడిలో తీసుకున్నారు, పోషించే బాధ్యత తీసుకున్నారు ఫాతిమా బిన్తే అసద్. తన సొంత కొడుకుల కాదు, అంతకంటే ఎక్కువగా ప్రవక్త గారిని ప్రేమించి గారాభంగా పోషించారు.
ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి ప్రవక్త పదవి లభించింది. నబి అయిన తర్వాత ఫాతిమా బింతే జైద్ రదియల్లాహు అన్హా ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం యొక్క ప్రారంభం కాలంలోనే. సుబ్హానల్లా. ఈ పక్క సహాబియా అనే భాగ్యం, ఆ అదృష్టం సహాబియా. అటువైపు ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లంని ఆవిడ పోషించారు, కాపాడినారు. మక్కాలో దుర్మార్గుల, దౌర్జన్యపరుల, శత్రువుల కీడు నుండి, దౌర్జన్యము నుండి, కష్టాలలో ఆ బైకాట్ చేయబడినప్పుడు అన్ని సందర్భాలలో ఫాతిమా బింతే అసద్ రదియల్లాహు అన్హా ప్రవక్త గారికి తోడుగా అండగా ఉన్నారు. అందుకే ఆవిడ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా బింతే అసద్ గారిని ఎంతగా ప్రేమించేవారంటే, ఒక ఉల్లేఖన మనము తెలుసుకుందాం. దానితో మనకు అర్థమవుతుంది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా బింతే అసద్ పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారు అనేది. అదేమిటంటే, హిజ్రీ శకం 5వ సంవత్సరం ఫాతిమా బింతే అసద్ అంటే ప్రవక్త గారి పిన తండ్రి భార్య, పిన్ని అంటే అలీ బిన్ అబీ తాలిబ్ 4వ ఖలీఫాకి తల్లి ఆవిడ ఫాతిమా బింతే అసద్. ప్రవక్త గారి కూతురు ఫాతిమా బింతే రసూలిల్లా, ప్రవక్త గారి కూతురి పేరు కూడా ఫాతిమా కదా. ఆ ఫాతిమాకి అత్త ఫాతిమా బింతే అసద్ రదియల్లాహు అన్హా. హిజ్రీ శకం 5వ సంవత్సరం మరణిస్తే ఫజలస ఇంద రసిహా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడ తల దగ్గర నిలబడ్డారు, కూర్చున్నారు. రహిమకిల్లాహి యా ఉమ్మీ, ఓ నా అమ్మా, ఓ నా తల్లి, అల్లాహ్ నిన్ను కరుణించుగాక, కారుణ్య వర్షం అల్లా నీపై కురిపించుగాక. కుంతి ఉమ్మీ బఅద ఉమ్మీ, నా తల్లి తర్వాత తల్లివి నీవే. అల్లాహు అక్బర్. ప్రవక్త గారి నోట వచ్చిన మాట ఫాతిమా బింతే అసద్ గురించి. కుంతి ఉమ్మీ బఅద ఉమ్మీ, నా తల్లి తర్వాత తల్లివి నీవే. తజూఈన వ తుష్బిఈని, స్వయంగా పస్తులుండి మంచి ఆహారం నాకు నువ్వు పెట్టేదానివి. అల్లాహు అక్బర్. వతరైనా వ తుక్సూనిని, స్వయంగా చిరిగిపోయిన బట్టలు వేసుకొని నాకు మంచి బట్టలు తొడిగించావు. వతమ్నఈన నఫ్సకి తయ్యిబత్ తఆమి వతుత్ఇమిని వతుత్ఇమీని, వతమ్నఈన నఫ్సకి తయ్యిబత్ తఆమి వతుత్ఇమీని అంటే స్వయంగా పస్తులుండి మంచి ఆహారం నాకు పెట్టావు, స్వయంగా సరిగా అన్నం తినలేదు. వతమ్నఈన నఫ్సక్ తయ్యిబత్ తఆమ్, మంచి మంచి రుచికరమైన వంటలు నువ్వు మాత్రం తినలేదు, పస్తులు ఉండవు. పస్తులుండి నాకు మాత్రం మంచి ఆహారం పెట్టావు. తురీదీన బిదాలిక వజ్హల్లాహ్ వద్దారల్ ఆఖిరా, ఇదంతా నువ్వు చేసింది అల్లాహ్ ప్రసన్నత కోసం, పరలోక సాఫల్యం కోసం. ఈ హదీస్ చాలా వివరంగా ఉంది. కొన్ని భిన్నమైన పదాలతో అతబ్రాని మోజముల్ ఔసత్లో దీనిని ఉల్లేఖించారు, తీసుకువచ్చారు. అలాగే హాకిం రహమతుల్లాహి అలై, ఇంకా ఇతర హదీస్ పుస్తకాలలో కొన్ని భిన్నమైన ఇతర పదాల తేడాతో ఈ ఉల్లేఖనం ఉంది.
ఖలఅ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కమీసహు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా బింతె అసద్ రలియల్లాహు అన్హా పిండి మరణం తర్వాత ఈ పదాలు చెప్పిన తర్వాత తన కమీస్ చొక్కాయ తీసేసి ఫఅల్బసహా ఇయ్యాహు, ఫాతిమా బింతె అసద్ పైన కప్పారు అది. వకుఫినత్ ఫౌకహు, కఫన్ గా దానికి కప్పేశారు. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చొక్కాయ ఫాతిమా బింతె అసద్ కి కఫన్ గా మారింది. అల్లాహు అక్బర్. ఉసామా బిన్ జైద్, అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హుమా ఆ సమాధిని తొయ్యారు, మట్టి తీశారు. ఫలమ్మా బలగుల్ లహద, లహద్ వరకు చేరిన తర్వాత సమాధి త్రవ్వి లహద్ కింద భాగంలో ఒక సైడ్ లో లహద్ చేశారు కదా, ఆ లహద్ చేసే సమయంలో హఫరహు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, స్వయంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ లహద్ మట్టి తీశారు. సుబ్హానల్లాహ్. వ అఖరజ తురాబహు బియదిహి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వహస్తాలతో ఆ సమాధి నుంచి ఆ లహద్ నుంచి మట్టి తీశారు. అల్లాహుల్లది యుహ్యీ వ యుమీత్. ఈ హదీస్ చాలా వివరంగా ఉంది. నేను అక్కడక్కడ ఈ హదీస్లోని కొన్ని భాగం నేను చెబుతున్నాను. అల్లాహుల్లది యుహ్యీ వ యుమీత్ వహువ హయ్యున్ లా యమూత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సజీవుడు, ఆయనే జీవన్ మరణాలను ప్రసాదించేవాడు, జీవాన్ని ప్రసాదించేవాడు, మరణాన్ని ప్రసాదించేవాడు. వహువ హయ్యున్, ఆయన సజీవుడు. లయముత్, ఆయనకి ఎన్నడు ఎప్పటికీ చావు రాదు. ఇగ్ఫిర్లి ఉమ్మీ, ఓ అల్లా నా అమ్మని క్షమించు. నా అమ్మ ఎవరు? ఇగ్ఫిర్లి ఉమ్మీ ఫాతిమా బింత్ అసద్. ఓ అల్లా నా తల్లి అయిన ఫాతిమా బింత్ అసద్ని నువ్వు క్షమించు, మన్నించు. వస్సి ముదఖలహా, ఆవిడ యొక్క సమాధిని వసీ విశాలంగా చేసే. ఫఇన్నక అర్హముర్ రాహిమీన్, ఎందుకంటే నువ్వు కరుణించే వారిలో అందరికంటే ఎక్కువగా అమితంగా కరుణించేవాడవు. ఈ ఉల్లేఖనం ఇమాం తబరాని అల్ ముఅజముల్ ఔసత్ లో ప్రస్తావించారు. ఈ హదీస్ హసన్ అని తెలియజేశారు. కాకపోతే కొంతమంది పండితులు ఈ హదీస్ లో ఒక రావిని జయీఫ్ అన్నారు. ఇతర పదాలతో ఈ హదీస్ ఉంది. అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే ఫాతిమా బింతె జైద్ రదియల్లాహు అన్హా, ఆవిడ అబ్దుల్ ముత్తలిబ్ కి తమ్ముని కూతురు. రెండవది కోడలు కూడా, అబూ తాలిబ్ కి భార్య. మూడవది అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హుకి తల్లి. అలీ మాత్రమే కాదు, అలీ రదియల్లాహు అన్హు, తాలిబ్, అకీల్, జాఫర్, ఉమ్మె హాని, వీరందరికీ తల్లి ఫాతిమా బింతే అసద్ రదియల్లాహు అన్హా. అలాగే ఉమ్ము షహీదైన్ అని నేను ప్రారంభంలో చెప్పాను, ఇద్దరు అమరగతులకి తల్లి అని. అలాగే ఆవిడ ఎవరు? ఫాతిమా బింతె రసూలిల్లా, అంటే సయ్యిదతు నిసాయి అహ్లిల్ జన్న అని మనము తెలుసుకున్నాం కదా ఇంతకు ముందు 3 వారాలలో. మన ప్రవక్త గారి కూతురు అయిన ఫాతిమా రదియల్లాహు అన్హా, ఆ ఫాతిమా రదియల్లాహు అన్హా స్థానం ఏమిటి? సయ్యిదతు నిసాయి అహ్లిల్ జన్న, స్వర్గ మహిళలకు నాయిక కదా ఫాతిమా రదియల్లాహు అన్హా. ఆ ఫాతిమా బింతె ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి ఫాతిమా బింతె అసద్ ఏమవుతారు? అత్త అవుతారు. అల్లాహు అక్బర్. ఫాతిమా బింతె అసద్ అత్త, ఫాతిమా బింతె ముహమ్మద్, ఫాతిమా బింతె రసూలిల్లా కోడలు. అల్లాహు అక్బర్. కొంచెం వరుసగా మనం ఆలోచిస్తే ప్రవక్త గారి అనాథ అయ్యారు, వడిలో తీసుకున్నారు ఫాతిమా బింతె అసద్. ఆ తర్వాత రెండవది హింసా దౌర్జన్యాల కోసం చేసిన ప్రమాణం ఉంది కదా. బహుదైవారాధకులు ఈ బహిష్కరణ దస్తావేజులు
పత్రం రాసుకున్నప్పుడు అప్పజెప్పనంత వరకు ఈ బహిష్కరణ ఇలాగే ఉంటుంది. అది షైబ్ బిన్ అబీ తాలిబ్ సంఘ బహిష్కరణ జరిగింది కదా. అప్పుడు ఆ బహిష్కరణ కారణంగా ధాన్యం తినుబండారాలు రావడం ఆగిపోయాయి. దాని వివరంలో నేను పోవటం లేదు. అసలు విషయం ఏమిటంటే, ఆ సంఘ బహిష్కరణలో ఆకలి బాధతో పిల్లలు స్త్రీలు పెట్టే ఆర్తనాదాలు ఆ లోయ బయట ఉన్న వారికి కూడా వినిపించేవి. ఆకులు తోళ్ళు తినడానికి కూడా వివశులైపోవలసి వచ్చింది. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో ప్రవక్తకు తోడుగా ఉన్నారు ఫాతిమా బింతే అసద్ రదియల్లాహు అన్హా. ఇది నా ఉద్దేశం. ఆ కఠినమైన పరిస్థితి, సంఘ బహిష్కరణ దాదాపు 3 సంవత్సరాలు. అప్పుడు కూడా ఫాతిమా బింతే అసద్ రదియల్లాహు అన్హా ప్రవక్త గారికి తోడుగా అండగా ఉన్నారు. ఈ విధంగా 4వ ఖలీఫా అలీ రదియల్లాహు అన్హు గారి యొక్క గొప్పతనం గురించి చెప్పే అవసరం ఏం లేదు. జాఫర్కి ప్రవక్త గారు బిరుదు ఇచ్చారు మస్జిద్ నబవీలో. అంటే జాఫర్ రదియల్లాహు అన్హు ఎంతో వందల వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధం చేస్తా ఉంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దృశ్యాన్ని చూపించాడు. జాఫర్ యొక్క కుడి చెయ్యి కూడా యుద్ధంలో పోయింది, ఎడమ చెయ్యి కూడా యుద్ధంలో పోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి స్వర్గంలో రెక్కలు ఇస్తాడని ప్రవక్త గారు సెలవిచ్చారు. అందుకే ఆయనకి జాఫర్ తయ్యార్ అంటారు. ఎగిరే, గాలిలో ఎగిరే పక్షిలాగా ఆ జాఫర్ బిరుదు అది. స్వర్గములో ఎగురుతారు. అంటే ఆ జాఫర్, ఆ షహీద్ కి తల్లి ఫాతిమా బింతే అసద్, అలాగే 4వ ఖలీఫా అలీ బిన్ అబీ తాలిబ్ కి తల్లి ఫాతిమా బింతే అసద్. హసన్ మరియు హుసైన్ స్వర్గ యువకులకు నాయకులు. సుబ్హానల్లాహ్. హసన్ మరియు హుసైన్ రదియల్లాహు అన్హుమా ప్రవక్త గారి మనవళ్ళు కదా, స్వర్గ యువకులకు నాయకులు. మరి హసన్ మరియు హుసైన్ గారికి నానమ్మ అవుతారు ఫాతిమా బింతే అసద్ రదియల్లాహు అన్హా. ఈ విధంగా ఫాతిమా బింతే అసద్ చుట్టుపక్కల మనము గమనిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఒడిలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంఘ బహిష్కరణ సమయంలో అండగా నిలవటం, ఇస్లాం స్వీకరించటం, హిజ్రత్ చేయటం, ఫాతిమా బింతే రసూలిల్లా కోడలు అవటం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతి ఉమ్మి బాద ఉమ్మి అని చెప్పటం, స్వయంగా సమాధిలో దిగి మట్టిని తీయటం, తన చొక్కాయని ఫాతిమా బింతే అసద్ గారికి కఫన్ గా ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఆ ఫాతిమా బింతే అసద్ రదియల్లాహు అన్హా యొక్క గొప్పతనం ఏమిటి మనకు అర్థమవుతుంది. అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే ఫాతిమా బింతే అసద్ రదియల్లాహు అన్హా హిజ్రీ శకం 5వ సంవత్సరం మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ సహాబియాతల జీవితాలను చదివి, ఆ సహాబియాతులు ముఖ్యంగా కష్టాలలో వారు ఎలా ఉన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని బాగా ఇచ్చినప్పుడు, అంటే లేమిలో కలిమిలో, సుఖములో దుఃఖములో, లాభములో నష్టములో, ఆరోగ్యములో అనారోగ్యములో, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా లేనప్పుడు వారి జీవితం ఎలా ఉండింది, అది మనము గమనించి దానిని మనము ఆదర్శంగా తీసుకునే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ
ప్రసాదించుగాక. ఆమీన్.